రామం ఏమైంది నీకు పాపం? జర్నీ చేసేటప్పుడు జోడీలు చేసుకుంది చూస్తే నా ఒళ్ళంతా జర్రీలు పాకినట్టు ఉంటుంది. ఎక్కడ చూసావు? అపరిచితుడిని కలడానికి అలపి వెళ్ళినప్పుడు. టికెట్ కలెక్టర్, ఇది రైలు బండి అనుకున్నారా రీల్స్ బండి అనుకున్నారా? అప్పనంగా చేసినవన్నీ అప్పర్పతి నుంచి చూడాలండి. నేను వయసులో ఉన్నారయ్యా, రొమాన్స్ అది. నేను ట్రైన్ లో ఉన్నాను, కామన్ సెన్స్ ఇది. మీల్స్ లో క్వాలిటీ లేదనో, టాయిలెట్లు కడగలేదనో, ఫ్యాన్ తిరగట్లేదనో నాకు కంప్లైంట్ ఇవ్వాలి గానీ నందిని నా వైపు తిరగట్లేదు, కార్తిక్ ని జెస్సీ ఆపట్లేదు, సూర్య గిటార్ ని వదట్లేదు అంటే ఎలా సార్? నాలోనే పొంగెను నర్మదా. సాయిరామ్. ఆ తర్వాత అపరిచితుడిని అమీర్పేటలో కలడానికి ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు మాధవన్ రామం చూస్తున్నాడు, కాముగా ఉండి అసలు కాలిపోద్ది. ఏమండయ్యా పెద్ద మనుషులు, పందుల్లో ఇక్కడ కూర్చున్నారు, అక్కడ ప్రేమ జంట అలా చేసుకుంటుంటే మీకెవరికి కడుపుమంట రావట్లేదా? ముందు నువ్వు అట్లేరా బాబు, చూస్తా. 9 అందరూ ఇలా ఉన్నారే ఏంది? నందిని ఎప్పుడు ఒప్పుకుంటది? సింగిల్ గా ఎన్నాళ్ళు బతికేది? మళ్ళేమైంది రామం? ప్రశాంతంగా ప్రయాణం చేయలేకపోతున్నాను నాన్న. ఒక ఆటోలో అరగంట అవుతుందని 2 ఆటోలు ఆఫీస్కి వెళ్తుంటే ఆటోలో ఆనందకుండా ఆగలేకపోతున్నాడు. కంపార్ట్మెంట్ లో కామ్గా కార్తిక్ కూర్చోడు. ఆర్టీసీ బస్ లో మాధవన్ పులిహార కలుపుతాడు. వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే నా ఒంటరి గుండె ఓర్చుకోలేకపోతుంది నాన్న. ఏం చేసావు అప్పుడు? అప్పుడే అపరిచితుడికి కంప్లైంట్ చేశాను. ఫస్ట్ లారీ వేసుకుని వెళ్ళి జెస్సీని కార్తిక్ ని గుద్దేశాడు. తర్వాత 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 అంబులెన్స్ వేసుకుని వెళ్ళి మాధవన్ హీరోయిన్ ని లేపేశాడు. మరి గిటార్ తర్వాత ఆ గిటార్ వాయించే వాడికి గిటార్ మాత్రమే మిగిలించాడు. మన కొండంకి కొండంత పెయిన్ ఉండాలని వాడి గర్ల్ ఫ్రెండ్ వీడియో లీక్ చేశాడు. ఓరి నీ కుక్కల దొంగ, నువ్వు మనిషివా మాన మృగానవా?